నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నలుపు. ఎందుకో చీకట్లో ఏం చేసినా ఎవరు కనపడదుగా, అందుకని. మీ ఇద్దరు మూడు పిల్లలేంటి? ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్తారు. సింగల్ గా బయటకు వెళ్తే నేను చేసే పనులు దాన్ని తెలుసులే, అందుకని నన్ను పోనేది ఒంటరిగా. ఇంతకీ దాని దగ్గర బాగా ఏం చేసావు? ఆ వంకతో రోజు మాట్లాడొచ్చని. అలాగే బగిలిన సిగ్గురాల నా కొడక. నేను వెంకటేశ్వర కొడుకుంటారా? మరి ఊళ్ళో జనం ఏంటి పెద్ద ఏదో నా కొడుకు అంటున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా మరొక ఎపిసోడ్తో మన ముందుకు వచ్చేసానమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఈ విగ్గులో అచ్చం జోకర్లా కనబడుతున్నావరా. వికి లేకపోయినా నువ్వు జోకర్లానే ఉన్నావులే కానీ. సరే మరి తెలుసు కదా, మన షోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. వాటికి మీరు ఆన్సర్స్ చెప్తూ మా ఆడియన్స్ ని, మా వ్యూవర్స్ ని ఎంటర్టైన్ చేయాలి. తెలుసు కదా, ఎన్నిసార్లు చెప్తారు నాయన. కానీ స్టార్ట్ చేద్దాం మరి. ఇంకా ఓకే, రెడీ, స్టార్ట్ చేయి. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. Thank you. You're too kind. It's great to be here tonight. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు, కేవలం కలిపితే మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకో. కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించడం జరిగింది. గోపీస్ కామెడీ షో. సరే, నీ ఫస్ట్ క్వశ్చన్. మనిషి శ్రద్ధగా చేసే పని ఏంటి? మందు కొంపలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం. సరేరా, మరి మన షోకి కొత్తగా వచ్చావు కాబట్టి ఆడియన్స్ తో పరిచయం చేసుకుంటావా? భవిష్యత్తులో మనమే పరిచయం అవుతాంలే, నువ్వు స్టార్ట్ చేయి, చూద్దాం మరి. సరేరా, మీ నాన్న కనపడట్లేదేంటి ఊళ్ళో ఈ మధ్య? ఎక్కడ ఉంటున్నాడు? మా నాన్న మన దగ్గర ఉంటున్నాడు లేరా. మరి మీ అన్న ఎక్కడ ఉంటున్నాడు? మా నాన్న దగ్గర. సర్లే, నెక్స్ట్ చూద్దాం మరి. ఆడపిల్లకి ఇంటి పేరు ఎప్పుడు మారుతుంది? కొత్తగా పెళ్ళైనప్పుడు. రాంగ్ ఆన్సర్. అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు. రాంగ్ ఆన్సర్. మరి ఇంకెప్పుడు? ఆధార్ కార్డు అప్డేట్ చేసినప్పుడు. సరే, నెక్స్ట్. ఫోన్ ఎత్తగానే హలో అని ఎందుకంటారు? అవతల మనిషి వినపడటానికి. ఓరా, దానికంటూ ఒక థియరీ ఉందిరా. నాకు తేట ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? నీ తేట వదిలిస్తాలే ఉండి ఈ వీడియోలో. సరేరా, ఇప్పుడు మరి నువ్వు ఊళ్ళో ఏం చేస్తున్నావు? పెదవులకి దూరంగా ఉంటున్నారా? నీకు తెలియని విషయం చెప్పనా ఏంటి? ఊళ్ళో జనమే నీకు దూరంగా ఉంటున్నారు. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నలుపు. ఎందుకో చీకట్లో ఏం చేసినా ఎవరు కనపడదుగా, అందుకని. చూడగానే అనిపించింది ఇట్లాంటి కళ్ళు ఉంటాయి లేదు దగ్గర అని. సరేరా, మీ ఇద్దరు మూడు పిల్లలేంటి? ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్తారు. సింగల్ గా బయటకు వెళ్తే నేను చేసే పనులు దాన్ని తెలుసులే, అందుకని నన్ను పోనేది ఒంటరిగా. అనుకున్నారా నువ్వు పెద్ద కంటెర్ నా కొడుకు అని? సరే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా పేదవాడు పేదవాడిగానే ఉంటానికి కారణం డబ్బులు లేవు కాబట్టి. అవును, నువ్వు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటావంట. లైక్ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. మరి పని పాట ఏముంది? ఇంకా గెలుక్కుంటూ కూర్చోవడమే పద్దాకలా. ఊరి అమ్మ, పని లేక యాక్టివ్గా ఉంటున్నావా? పని ఉన్నా సరే నేను చేసే పని ఇదే. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో గల పీఠభూములు ఏవి? పీటలు అంటే ఒక 2 ఉన్నాయి, భూమి అంటే ఒక 20 సెంట్లు ఉంది. అదే ఒళ్ళు దొరికారా నాకు మొత్తానికి. సరేరా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటావంట, నిజమేనా? మరి అంతేగా, ముందుండి వీడియో తీసి వాట్సాప్ లో పెడితేనే కదా జనాలందరికీ తెలిసేది. ఏంటి వీడియో కోసం ముందుకు వచ్చేది? మరి వారిని నేనేదో ఊహించుకున్నాక అనవసరంగా. ఊహించుకోవడం నీ తప్పు. అంతేలేరా, నీ తప్పే ఉంది. కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా సరే వీడియోలు చూసుకోవడంలో బిజీ అయిపోతున్నాం మనం. ఏంటో ఈ సమాజం. ఇక నుంచి మానేస్తాను నేను కూడా. సరే, నెక్స్ట్. ఆదివారం రోజు గవర్నమెంట్ ఆఫీసులకి సెలవు ఎందుకు ఇస్తారు? ఆఫీసులకి తాళాలు వేసి ఉంటాయి కాబట్టి. తాళం తీయచ్చుగా మరి నువ్వు. తాళం చేతులు లేవుగా నా దగ్గర మరి. అవునరా, ఎందుకురా నీ మీద అంత అనుమానం మీ ఆవిడికి?
నా వెనకాల ఎవరైనా పడుతున్నారేమోనని. నీ వెనకాల ఎవడరా బాబు పడేది, కుక్కలు తప్ప. మరి దానికి చెప్పా సమాధానం. అందుకేనా ఇంట్లోంచి అడుగు బయట పెట్టుకొని తొంగి చూస్తుంది. అందుకే దేంతో నన్ను కనెక్షన్ ఉందేమోనని దాని భయం. మరి చెప్పకపోయావా వైఫై కనెక్షన్ ఉందని? ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నది ఎవరు? ముడ్డి నిండా రోగాలు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది జనాభా చేసే పనేంటి? అందునేతి మీద చేతులు పెట్టడం. అవునరా, ఎందుకురా మీ ఇద్దరు మూడు పిల్లలు రోజు గొడవ పడుతుంటారు? ఓర్యా, అసలు మేము గొడవ పడితే ఇంట్లో సౌండ్ బయటకు కూడా రాదు. అలాంటిది నీకెలా తెలుసు నీరు ఇవన్నీ? బొంగులో ఇంకా చాలా తెలుసు. అయినా మీ ఇల్లు ఎక్కడో ఈ చివరన, మా ఇల్లు ఎక్కడో ఊరి చివరన. అయినా సరే ఇవన్నీ నీ దాకా ఎలా వస్తున్నాయంటావు? మరి ఏంటనుకుంటున్నావు ఏంటి? మా పల్లెటూరులో నెట్వర్క్ అలా ఉంటుంది. మరి వైఫై కంటే ఫాస్ట్ గా ఉందంటారు నాయన. సరే, నీ గురించి కాస్త మన ఆడియన్స్ కి వివరించి చెప్తావా? అంటే అంటే ఇంటి దగ్గర ఏం చేస్తుంటావు నువ్వు అని. రోడ్డు మీద ఎవరైనా తనుకుంటుంటే ఎగబడి చూస్తుంటా. ఎందుకని? అదొక ఆనందం. ఒరే ఆనందం, ఎందుకురా నీకు ఆ ఆనందం? అంటే అక్కడక్కడ సైకిల్ లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఏంటి గురు అంత మాట అన్నావు? పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఏది? అమ్మాయి 14, అబ్బాయి 15. అదేలాగా మరి లోకం మీద చూడట్లేదా ఏంటి? 10th క్లాస్ వచ్చేసరికి అన్ని అయిపోతున్నాయి గప్చుప్గా. అందుకే పెళ్లి చేసేస్తే పీడ వదిలిపోద్ది. మరి అలా చేయడానికి రూల్స్ ఒప్పుకోవు కదరా. అంటే వీటికి ఒప్పుకుంటాయి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు తెలియదంటావా? పాపం వాళ్ళకి మటుకు ఎలా తెలుస్తుందిరా? ఇంట్లో ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా మనోళ్ళు. పాపం ఎలా తెలుస్తుంది? మరి చేతికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వటమే కారణం అంటావా? ఫోన్లు ఇవ్వటంలో తప్పు లేదులే కానీ ఆ ఫోన్లో ఏం చేస్తున్నారో తెలుసుకోకపోవడం తప్పు. సర్లే, ఫైనల్ గా నువ్వు చెప్పాలనుకుంది ఏంటి? నేను చెప్పేది ఏముంది? పిల్లల్ని పెంచటమే కాదు, కాస్త వాళ్ళ మీద దృష్టి పెట్టమని చెప్తున్నా. ఇంకా సర్లే, కంటెంట్ డైవర్ట్ అయిపోతుంది మరి. ఇంకా సరే, మరి నెక్స్ట్ చూద్దాం. మరి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇస్తారు? అరవకుండా ఉండమని. భూకంపాలు ఎక్కువగా ఎక్కడొస్తాయి? పిల్లలు మాట వినని చోట. దానికి దీనికి సంబంధం ఏంటిరా? ఎందుకు లేదు? పిల్లల మాట వినపోతే మన కోపం రావట్లేదా ఏంటి? వస్తుంది. మరి మనకే కోపం వచ్చినప్పుడు భూమి కోపం రాదా? కరెక్టే. మరి మొగుళ్ళు మాట వినపోతే ఏమున్నది, ఇంకా సునామీయే. సరేరా, మొన్నేంటి సీనిగాడు ఫుల్గా దాగొచ్చి పిల్లని కొడుతున్నాడు? అదే రోజు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుందని. ఫోన్లో మాట్లాడినంత మాత్రం తప్పేంటిరా? అది మాట్లాడింది అర్ధరాత్రి 2ంటికి, మరి తప్పు కాదా? సరే, ఇంతకీ ఆ టైం ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుంది? ఇంకెవరు, నాతోనే. బేవర్స్ నా కొడక. సరే, తర్వాత ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండే పంట ఏది? పాపం. పాపం కూడా ఒక పంటేనా? మరి ఏ పంట అయినా సంవత్సరం లోపే. ఈ పంట మాత్రం జీవితం ఆఖరిలో పండిద్ది అనమాట. అవునులే. మన రాష్ట్రంలో అత్యంత సుందరమైన ప్రదేశం ఎక్కడుంది? మా ఊరు చెరువు కట్ట మీద. ఏమున్నాయంటే మీ ఊరు చెరువు కట్ట మీద? అగ్నిపర్వతాలని ఎంతంత ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాధించాలని పట్టుదల ఉంటది కదా. ఇంతకీ నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నేను ఆల్రెడీ సాధించేసాలేరా. ఇంతకీ ఏం సాధించావు ఏంటి? ఇంకెవరు, నా లవర్ని. జాగ్రత్త కాపాడుకో, మరి అసలే రోజులు బాగాలేదు. సరే, తర్వాత ప్రశ్న. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరు? షిప్ డ్రైవర్. వాస్కోడి గామారా. మరి ఆయనే గారు షిప్ డ్రైవరు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని ఎందుకన్నారు? అస్తమానం ఒకే చెంప మీద కొడితే వాచిపద్దని. సరేరా, మీ ఆవిడ ఇంట్లోంచి బయటికి వెళ్తుందా? పొద్దున్నే నీళ్ళు తోడుకోవడానికి బావి దగ్గరికి పోయిద్దిరా. ఎందుకు? నేను అడిగింది ఏదైనా ఉద్యోగం చేస్తుందా అని. అది ఇంట్లో పని చేయడానికే వస్తుంది, ఇంకా అవి కూడానా? మరి నువ్వేం జాబ్ చేస్తున్నావు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా. మరి శాలరీ ఎంత ఇస్తున్నారు? ఇంట్లో ఖాళీ కూర్చుంటే డబ్బులు అడుగుతారు. మరి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు కదరా, దాని అర్థం ఇంట్లో పని చేస్తున్నాను అని. అంటే గిన్నెలు తోమటం, బట్టలు ఉతకటం ఇలాంటివా? ఎస్.
మరి ఇద్దరు ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా జరుగుతుందిరా? ఇల్లా అంతకుముందు ట్రాక్టర్ తో జరిపించేవాళ్ళం, ఇప్పుడు మేమే జరుపుతున్నాం. సరే మరి నెక్స్ట్ చూద్దాం. స్వరాజ్యం నా జన్మ హక్కు అని అన్నది ఎవరు? నువ్వేగా. నేను అడిగింది ఆ పిలిపిచ్చింది ఎవరు అని. ఓహో అదైతే మహాత్మా గాంధీ గారు. ఓకే గుడ్. అప్పుడప్పుడు ఇలా పాజిటివ్ గా కూడా రెస్పాండ్ అవుతూ ఉండాలన్నమాట. సరే నెక్స్ట్ చూద్దాం మరి. అవునరా, మీ ఆవిడ అంతగా అనుమానించేంతలా ఏం చేసేవరు నువ్వు? అది వరకు రోజు నా లవర్ ఫోన్ చేసేదిరా. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా అని చెప్పేవాడిని. ఒకరోజు ఫోన్ అది ఎత్తింది అంతే. ఇంకా ఆ తర్వాత ఏమైంది? ఏముంది, 4 కుట్లు పడ్డాయి అంతే. ఏముంది అమ్మ, ఒక్కసారికే కదరా, క్షమించమని అడగచ్చుగా. అడిగేవాళ్ళే గానీ అప్పటికది 3వసారి. తప్పు లేదులే కలగ పగలగొట్టడంలో. సర్లే మరి తర్వాత చూద్దాం. భూమి గుండ్రంగా ఉందని చెప్పింది ఎవరు? మా తాత నాయనమ్మ. వాళ్ళకలా తెలుసు? అదే పైనుంచి చూసి చెప్పారులే. పైనుంచా? ఇంతకీ ఎక్కడ ఉంటారు వాళ్ళు? చంద్రుడి మీద. అంటే యు మీన్ చచ్చారా? ఎస్. సరేరా, రాంబాబు గారు ఏంట్రా నువ్వు అదోలో చూస్తున్నాడు? వాడి పిల్లం దగ్గర నేను బాకీ చేశానని. మరి అప్పుడు వాడి పిల్లం గదిలో చూడాల్సింది వాడెందుకు చూస్తున్నాడు? వాడి తెలియకుండా తీసుకున్నాలేరా, అందుకని చూస్తున్నాడులే. సరే ఇంతకీ దాని దగ్గర బాకీ ఏం చేసావు? ఆ వంకతో రోజు మాట్లాడొచ్చని. అలాగే బగిలిన సిగ్గురాల నా కొడక. అవునరా, మన బ్యాచ్ లో వేస్ట్ గాడు అనగానే టక్కన ఎవరి పేరు గుర్తొస్తుంది? బ్యాచ్ లో అంటే అంతకుముందు నీ పేరు గుర్తొచ్చేది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలతో బాగానే ఉంటున్నావు కాబట్టి సరేరా. మీ నాన్న వాళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు కదా? అవునరా. మరి నువ్వు నేను వెంకటేశ్వర కొడుకుంటరా. మరి ఊళ్ళో జనం ఏంటి పెద్ద ఏదో నా కొడుకు అంటున్నారు. ఓకే లాస్ట్ వన్. భారతదేశంలో అతి పొడవైన రహదారి ఎక్కడుంది? రోడ్డు మీద. సరేనా మరి, ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు మీకు థ్యాంక్స్. భవిష్యత్తులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సరేనా మరి, నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్ మనోడికి క్లాప్స్. ఈ వీడియోలోని మాటలో ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.